కాకతీయుల కళా వైభవానికి ప్రపంచ ముద్దుగుమ్మలు ఫిదా అయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఓరుగల్లుకు చేరుకున్న అందాల భామలు రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటని సందర్శించారు. చూపు తిప్పుకోనివ్వని రామప్ప శిల్పాల హొయలకు ముగ్ధులయ్యారు. వేయి స్తంభాల ఆలయమంతా కలియదిరిగిన సుందరీమణులు నిర్మాణ నైపుణ్యానికి ఆశ్చర్యపోయారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ముద్దుగుమ్మలు ఇరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ జరూర్ ఆనా పేరుతో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. పర్యాటకుల స్వర్గధామంగా పిలుచుకునే ఓరుగల్లు వైభవాన్ని ప్రపంచ సుందరీమణులు ఆస్వాదిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా 57 మంది ముద్దుగుమ్మలు వరంగల్కు చేరుకున్నారు. హనుమకొండలోని హరిత హోటల్లో దిగిన అందగత్తెలకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సిపి సన్ ప్రీత్ సింగ్తో పాటు మహిళలు బతుకమ్మలు, మేళతాళాలతో సాదర స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీదారుల్లోని ఓ బృందం ములుగు జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించింది. గిరిజన సంప్రదాయ కొమ్ముకోయ నృత్యాల ప్రదర్శనలతో అధికార యంత్రాంగం స్వాగతం పలికింది. చీరకట్టులో ఆలయానికి వచ్చిన ముద్దుగుమ్మల హొయలులికే రామప్ప శిల్ప సౌందర్యానికి ముగ్ధులయ్యారు. శతాబ్దాలు దాటినా చెక్కుచెదరకుండా శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మితమైన రామప్ప ఆలయ ప్రత్యేకతను తెలుసుకున్నారు. నీటిలో తేలియాడే ఇటుకలను స్వయంగా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజలు చేసి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. కాకతీయ రాజుల పరిపాలన, చారిత్రక అంశాలను నృత్య రూపంలో కళాకారులు ప్రదర్శించారు. మరో బృందం హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని సందర్శిస్తోంది. ఆలయం ముందున్న నంది వద్ద అందరూ కలిసి ఫోటోషూట్ నిర్వహించారు. నంది చెవిలో తమ కోరికలు చెప్పుకున్న సుందరీమణులు వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇలాంటి విశ్వసనీయ కార్యక్రమాల వల్ల ఈరోజు విశ్వస్థాయి కార్యక్రమాలను మన రాష్ట్రానికి తీసుకురావడంలో అనంతరం వరంగల్ కోటకు మిస్ వరల్డ్ బృందం చేరుకుంది. కాకతీయుల కళాతోరణం వద్ద ఫోటోషూట్ నిర్వహించారు. కాకతీయుల కళా వైభవంతో పాటు పేరిణి, గుస్సాడి, కూచిపూడి నృత్యాలను మిస్ వరల్డ్ పోటీదారులు తిలకిస్తున్నారు. కళ్లు చెదిరే లేజర్ షో, లైటింగ్ షోలను వీక్షించనున్నారు. అనంతరం హరిత హోటల్లో చేయి తిరిగిన చెఫ్లు చేసిన తెలంగాణ ప్రత్యేక వంటకాలను ఆస్వాదించనున్నారు. సుందరాంగుల పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.